హలో డియర్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కామర్స్లో నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో మీరు చూస్తున్నారు నవీన్ అకౌంట్స్ అకాడమీ. సో దీంట్లో కామర్స్ అండ్ అకౌంటెంట్స్కి సంబంధించి కంప్లీట్ టాపిక్స్ అనేవి కవర్ చేయబడతాయి. సో మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనం టాపిక్లోకి వచ్చేస్తే ఇక్కడ మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జాయింట్ హిందూ ఫ్యామిలీ, దీన్ని షార్ట్కట్లో జేహెచ్ఎఫ్ అంటారు. సో ఇది పాపులర్గా జేహెచ్ఎఫ్ అంటుంటాము. అయితే ఈ బిజినెస్ ఆర్గనైజేషన్కి స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటారనమాట. అంటే అవుట్ సైడర్స్ ఈ బిజినెస్లో పార్ట్నర్స్గా ఉండరనమాట. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఈ బిజినెస్లో ఓనర్స్గా, మేనేజర్స్గా, పార్టిసిపెంట్స్గా ఉంటారనమాట. ఎక్కడైతే జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయో జాయింట్ ఫ్యామిలీస్ అందరూ కలిసి ఇలాంటి బిజినెస్ని జనరల్గా స్టార్ట్ చేస్తూ ఉంటారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇవి ఎక్కువగా ఇండియాలోనే కనబడతాయి, ఎందుకంటే వేరే కంట్రీస్లలో జాయింట్ ఫ్యామిలీస్ తక్కువగా ఉంటాయి. సో ఒకసారి చూడండి. ద జాయింట్ హిందూ ఫ్యామిలీ ఫార్మ్ ఈజ్ ఏ యూనిక్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఇండియా ఓన్లీ. చూసిరా, ఇది యూనిక్ అంట, అంటే డిఫరెంట్. అన్ని బిజినెసెస్ లాగా కాదు, కొంచెం డిఫరెంట్ బిజినెస్. ఇట్ ఈస్ రన్ బై హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, వేర్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ 3 సక్సెసివ్ జనరేషన్స్ ఓన్ ద బిజినెస్ జాయింట్లీ. చూసిరా, ఈ బిజినెస్ జనరల్గా ఎన్ని జనరేషన్స్ నుంచి రన్ చూడండి, మినిమం మనకు 3 సక్సెసివ్ జనరేషన్స్ ఓన్ ఉంటాయన్నమాట ఈ బిజినెస్ని జాయింట్గా. దిస్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ మేనేజ్డ్ అండ్ కంట్రోల్డ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. సో ఈ బిజినెస్ అనేది ఏ యాక్ట్ కిందికి వస్తుంది మనకు అంటే హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నౌన్ యాజ్ కర్త ఆర్ మేనేజర్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవ్రీ బిజినెస్కి ఒక హెడ్ ఉంటాడు. అలాగే జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్కి హెడ్ ఎవరు? ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే ఇంట్లో అందరికంటే పెద్ద వాళ్ళని మనం ఏమంటామంటే కర్త ఆర్ మేనేజర్. మేనేజెస్ అండ్ కంట్రోల్స్ ద బిజినెస్. సో ఈ బిజినెస్ని మేనేజ్ చేసేది ఎవరు? కర్త. కర్తకి ఇంకో పేరేంది? మేనేజర్. ది అదర్ మెంబర్స్ అంటే కర్త కాకుండా వేరే వాళ్ళు ఉంటారు కదా, ఇంకా మిగతా వాళ్ళు. ది అదర్ మెంబర్స్ ఆర్ కాల్డ్ కో పర్సనర్స్. సో మిగతా వాళ్ళని మనం కో పర్సనర్స్ అంటాం. ఇంట్లో అందరికంటే సీనియర్ మోస్ట్ పర్సన్ని, అంటే ఈ ఫ్యామిలీ బిజినెస్లో అందరికన్నా సీనియర్ మోస్ట్ పర్సన్ని కర్త అంటాం. కర్త కాకుండా మిగిలిపోయిన వాళ్ళందరినీ మనం కో పర్సనర్స్ అంటాం. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఈక్వల్ ఓనర్షిప్ రైట్స్ ఓవర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద బిజినెస్. సో వీళ్ళందరికీ కూడా రైట్స్ ఉంటాయి, బిజినెస్ ప్రాపర్టీస్ మీద రైట్స్ ఉంటాయి. ఒకసారి డెఫినేషన్ చూడండి. ఏ బిజినెస్ విచ్ కంటిన్యూస్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఈజ్ నౌన్ యాజ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్. చూడండి, వెరీ సింపుల్ అండ్ ఈజీ. ఎగ్జామ్లో మనకి ఇది 2 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈజ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ అంటే సింపుల్గా మీరు ఇది రాయొచ్చు. చూడండి, 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఏ బిజినెస్ విచ్ కంటిన్యూస్, నాతో పాటు చెప్పండి, ఏ బిజినెస్ విచ్ కంటిన్యూస్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఈజ్ నౌన్ యాజ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్. ఓకే, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఏదైతే బిజినెస్ అలా రన్ అవుతూ ఉంటుందో దాన్ని జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ అంటామన్నమాట. దిస్ ఈజ్ స్పెషల్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ విచ్ నౌ ఎగ్జిస్ట్స్ ఓన్లీ ఇన్ ఇండియా. ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ బిజినెస్, ఇండియాలో మాత్రమే ఇలాంటి బిజినెసెస్లు చూస్తూ ఉంటాం. అండ్ ద బిజినెస్ ఈజ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ. చూసిరా, నేను ఇందాక చెప్పాను, బిజినెస్ అనేది ఓన్లీ ఫ్యామిలీ అండర్ కవర్లో మాత్రమే ఉంటుంది. ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద బిజినెస్ ఆల్సో. సో ఫ్యామిలీకి ఎవరైతే హెడ్గా ఉంటారో బిజినెస్కి కూడా వాళ్ళే హెడ్గా ఉంటారు. హీ ఈజ్ నౌన్ యాజ్ కర్త. సో ఇందాకనే మనం పైన చూసినట్టుగా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని మనం ఏమంటామంటే కర్త అంటామన్నమాట. సో హూ ఈజ్ కర్త? కర్త ఈజ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అండ్ ద మెంబర్స్ ఆర్ నౌన్ యాజ్ కో పర్సనర్స్. సో ఇందాక చెప్పినట్టుగానే మిగిలిన వాళ్ళందరినీ మనం ఏమంటాం? మెంబర్స్ ఆర్ నౌన్ యాజ్ కో పర్సనర్స్. ఓకే, దిస్ ఈజ్ డెఫినేషన్. సో ఒకసారి మనం ఫీచర్స్ని గమనిస్తే చూడండి, ఫీచర్స్ ఆఫ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్. ఫీచర్స్లోనే మనకు సగం నాలెడ్జ్ వచ్చేస్తుంది. చూడండి, ఫార్మేషన్. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫార్మేషన్. సెకండ్ పాయింట్ చూడండి, గవర్న్డ్ బై హిందూలా.
మెంబర్షిప్, మేనేజ్మెంట్, ప్రాఫిట్ షేరింగ్, లైబిలిటీ, కంటిన్యూటీ, అకౌంట్స్. ఇవి ఫీచర్స్. సో ఒకసారి ఈ ఫీచర్స్ని మనం ఎగ్జామ్లో ఇది 5 మార్క్స్కి అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఫార్మేషన్ అంటే ఏంటి? స్టార్ట్ చేయడం. బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి? ఇన్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ దేర్ మస్ట్ బి అట్లీస్ట్ 2 members ఇన్ ద ఫ్యామిలీ. అర్థమైంది కదా? మినిమం ఎంతమంది ఉండాలంట? 2 members ఉండాలంట. హ్యావింగ్ సమ్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. సో వాళ్ళ దగ్గర యాన్సెస్టర్ అంటే ఏంది? వారసత్వం, వాళ్ళ తాత ముత్తాతలకు సంబంధించింది అనమాట యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. ఇట్ ఈస్ నాట్ క్రియేటెడ్ బై ఎన్ అగ్రిమెంట్. సో ఇది అగ్రిమెంట్తో క్రియేట్ చేయరు. అంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అగ్రిమెంట్తో ఒక బిజినెస్ని స్టార్ట్ చేసినట్టు కాదు. ఇట్ ఈస్ నాట్ క్రియేటెడ్ బై ఎన్ అగ్రిమెంట్ బట్ బై ఆపరేషన్ ఆఫ్ లా. బట్ ఇది అండర్ లా ఆపరేట్ అవుతుంది. అంటే ఎట్లా? యాజ్ పర్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ మనం ఇక్కడ చూస్తాం కదా, సక్సెషన్ యాక్ట్ 1956 యాక్ట్ కింద ఇది రన్ అవుతుంది అనమాట ఇది. సో ఓకేనా? నాట్ క్రియేటెడ్ బై అన్ అగ్రిమెంట్ బట్ బై ఆపరేషన్ ఆఫ్ లా. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి గవర్నర్డ్ బై హిందూలా. ఇందాకే చెప్పుకున్నాం కదా, గవర్నర్డ్ బై హిందూలా. ద JHF బిజినెస్ ఈజ్ ఏ జాయింట్లీ ఓన్డ్ బిజినెస్. ది మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద JHF బిజినెస్ ఈజ్ డన్ అకార్డింగ్ టు హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. సో ఈ బిజినెస్ అనేది కంట్రోలు, మేనేజ్మెంటు ఎవరి కింద ఉంటుంది? హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. అంటే వీళ్ళు చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే ఈ బిజినెస్ అనేది ఆపరేషన్ అవుతుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? మెంబర్షిప్. అంటే ఈ బిజినెస్లో ఎంతమంది ఉండాలి, ఎక్కడెక్కడి నుంచి అనేది చూసుకుందాం. సో ద మెంబర్షిప్ ఆఫ్ ద ఫ్యామిలీ కెన్ బి అక్వైర్డ్ ఓన్లీ బై బర్త్. చూసిరా? బై బర్తే మీరు ఇందులో మెంబర్ అయిపోతారు ఈ బిజినెస్లో. బై బర్తే అంటే ఇప్పుడు బార్న్ బేబీ ఉంటారు కదా, చిన్న పిల్లలు, చిల్డ్రన్, వాళ్ళు కూడా ఈ ఫ్యామిలీలోనే మెంబర్స్గా, ఈ బిజినెస్లో మెంబర్స్గా ఉండిపోతారు. బై బర్తే మనకు రైట్స్ వచ్చేస్తాయి. అన్లైక్ అదర్ బిజినెస్, అవుట్ సైడర్స్ ఆర్ నాట్ అలౌడ్ టు బికమ్ ద కో-పర్సనర్స్ ఇన్ ద JHF బిజినెస్. సో వేరే బిజినెసెస్ లాగా బయటి వాళ్ళని మనం ఇందులో తీసుకోకూడదు అనమాట, ఉండరు. అవుట్ సైడర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకేనా? ఓన్లీ ద మెంబర్స్ ఆఫ్ అన్డివైడెడ్ ఫ్యామిలీ. చూసిరా? అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే జాయింట్ ఫ్యామిలీ అనమాట. ఓన్లీ వాళ్ళు మాత్రమే అక్వైర్ కో-పర్సనర్షిప్ రైట్స్ బై బర్త్. సో వాళ్ళ ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు మాత్రమే బై బర్త్ అందులో రైట్స్ వచ్చేస్తాయి. హవెవర్, ఏదేమైనా కానీ బై అడాప్షన్, ఇక్కడ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్. బై అడాప్షన్ ఎన్ అవుట్ సైడర్ క్యాన్ బి అడ్మిటెడ్ యాజ్ మెంబర్. అడాప్షన్ వల్ల బయటి వాళ్ళు కూడా ఇందులో మెంబర్ అవుతారు. అడాప్షన్ అంటే ఏంటంటే మనకు మామూలుగా ఇప్పుడు ఫ్యామిలీలో పిల్లలు లేరనుకోండి, ఏం చేస్తారు? బయట నుంచి అడాప్ట్ చేసుకుంటాం కదా, దాన్ని అడాప్షన్, దత్తత తీసుకుంటాం అంటారు కదా. సో అడాప్షన్ చేసుకున్నప్పుడు బయటి వాళ్ళు కూడా మన దగ్గర మెంబర్ అయిపోతారు. మ్యారేజ్ విత్ మేల్ మెంబర్ ఆల్సో కన్ఫర్స్ మెంబర్షిప్. సో మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా బయట నుంచి వచ్చేవాళ్ళు మన దగ్గర మెంబర్స్ అయిపోతారు. అంతే, ఓన్లీ ఈ రెండిట్లో తప్ప మిగతా టైంలో బయటి వాళ్ళకి అవకాశం లేదు. ఒకటి, అడాప్షన్తో బయటి వాళ్ళు మన ఫ్యామిలీలో మెంబర్ అయిపోవచ్చు, మ్యారేజ్తో బయటి వాళ్ళు మన దగ్గర మెంబర్స్ అయిపోవచ్చు. బట్ అంతేగాని ఇంకా బయటి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని మన దగ్గర మెంబర్గా ఉండడానికి అవకాశం లేదనమాట. ఇది మెంబర్షిప్. నెక్స్ట్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అంటే ఆపరేషన్, రన్ చేయడం. ఎవరు రన్ చేస్తారు మరి? తెలుసు కదా, కర్తానే కదా. సో ద బిజినెస్ ఈజ్ మేనేజ్డ్ బై ద సీనియర్ మోస్ట్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ నౌన్ యాజ్ కర్త ఆర్ మేనేజర్. ఓకేనా? ఈ బిజినెస్ని మేనేజ్ చేసేది ఎవరు? సీనియర్ మోస్ట్ మెంబర్ ఎవరు? కర్త. అదర్ మెంబర్స్ డు నాట్ హ్యావ్ ద రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ద మేనేజ్మెంట్. అదర్ మెంబర్స్ ఎవరు చెప్పండి? ఎస్, కో-పర్సనర్స్ డు నాట్ హ్యావ్ ద రైట్. వాళ్ళకి ఎలాంటి రైట్ ఉండదు చూడండి పార్టిసిపేట్ చేయడానికి. ద కర్త హ్యాస్ ద అథారిటీ టు మేనేజ్ ద బిజినెస్ యాజ్ పర్ హిజ్ ఓన్ విల్. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా, ఆయనకి ఎలా నడిపించాలనుకుంటే అలాగా బిజినెస్ని నడిపించవచ్చు అనమాట. హిజ్ వేస్ ఆఫ్ మేనేజింగ్ కెనాట్ బి క్వశ్చన్డ్. ఎవరు కూడా ఆయనని క్వశ్చన్ చేయకూడదు. ఓన్లీ కర్త ఈజ్ ఎంటైటిల్ టు డీల్ విత్ థర్డ్ పార్టీస్. సో బయటి వాళ్ళతో ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకోవాలన్నా, డీల్స్ చేసుకోవాలన్నా ఎవరు చేసుకుంటారు? కర్తానే చేసుకుంటాడు. ఇఫ్ ద కో-పర్సనర్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, ది ఓన్లీ రెమెడీ ఈజ్ టు గెట్ ద HUF స్టేటస్ ఆఫ్ ద ఫ్యామిలీ డిజాల్వ్డ్ బై మ్యూచువల్ అగ్రిమెంట్. ఒకవేళ ఈ కో-పర్సనర్స్కి ఇష్టం లేదనుకోండి ఇందులో ఉండడం, ఈ బిజినెస్లో కంటిన్యూ చేయడం అనేది వీళ్ళకి ఇష్టం లేదనుకోండి, ఏం చేయొచ్చు అంటే చూడండి, డిజాల్వ్ అంటే క్లోజ్ చేయొచ్చు అనమాట. అగ్రిమెంట్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. మేము ఇందులో ఉండము, మాకు ఇష్టం లేదు అని చెప్పి క్లోజ్ చేసుకోవచ్చు. ఆ చాయిస్ ఉందన్నమాట. అంతేగాని మీరు వెళ్ళి మేనేజ్ చేయడానికి అవకాశం లేదు. మేనేజ్ చేసే అవకాశం ఓన్లీ ఎవరికి ఉంది? కర్త, మేనేజ్మెంట్. ద బిజినెస్ ఈజ్ మేనేజ్డ్ బై ద సీనియర్ మోస్ట్ మెంబర్. ఓకే. నెక్స్ట్, ప్రాఫిట్ షేరింగ్. ఇది ఇంపార్టెంట్. ప్రాఫిట్ షేరింగ్ అంటే అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఇందాక ఇక్కడ చూసుకున్నాం కదా చూడండి, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఈక్వల్ ఓనర్షిప్ రైట్స్
అవునా కదా? కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ షేరింగ్ చూడండి, ద జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ ఈజ్ జాయింట్లీ ఓన్డ్ బై ఆల్ ద మెంబర్స్. ఆల్ ద కో-పర్సనర్స్ హ్యావ్ ఈక్వల్ షేర్ ఇన్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద బిజినెస్. చూడండి, మీరు బాగా గమనించండి, వర్క్ చేసేది మాత్రం కర్త మాత్రమే పని చేస్తున్నాడు, కానీ ప్రాఫిట్ మాత్రం అందరు తీసుకుంటున్నారు. చూడండి, ఈక్వల్ షేర్. అదే కదా ఇక్కడ కో-పర్సనర్స్కి కూడా రైట్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి? లైబిలిటీ అంటే ఏంటంటే మనం జనరల్గా దీన్ని ఏమంటారు, ఇది ఒక రెస్పాన్సిబిలిటీ లాగా, ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ అంటాం మామూలుగా. అంటే మన బిజినెస్కి ఉన్నటువంటి లోన్స్ ఏవైతే ఉంటాయో ఆ లోన్స్ని పే చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ అనమాట. అయితే మరి ఎవరు పే చేయాలి సార్? ఎవరు పే చేయాలంటే ఆల్మోస్ట్ కర్తాకే ఉంటుంది, ఎందుకంటే కర్తానే కాబట్టి కర్తానే దీనికి పే చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట. ఆల్ ద మెంబర్స్ ఇన్ ఏ జాయింట్ హిందూ ఫ్యామిలీ హ్యావ్ లిమిటెడ్ లైబిలిటీ. మీరు గమనించండి, ఇక్కడ లైబిలిటీ అనేది ఇక్కడ మెంబర్స్ అందరికి ఎట్లా ఉంటుందంటే లిమిటెడ్గా ఉంటుందంట. లిమిటెడ్ లైబిలిటీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ప్రాపర్టీ. The self-acquired property of any member cannot be taken to pay the liabilities of the family, but the liability of the karta is unlimited. మీరు చూసిరా, బాగా గమనించండి, ఇక్కడ members in a joint Hindu family have limited liability. The liability of the karta is unlimited. అంటే కర్తకేమో అన్లిమిటెడ్ లైబిలిటీ ఉంది, మెంబర్స్కేమో లిమిటెడ్ లైబిలిటీ ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఒకసారి ఇక్కడ చూడండి. అన్లిమిటెడ్ తర్వాత ఏముంది? హిస్ పర్సనల్ ప్రాపర్టీ కెన్ ఆల్సో బీ యూటిలైజ్డ్ టు మీట్ ద బిజినెస్ లైబిలిటీ. అంటే బిజినెస్లో ఏమైనా లైబిలిటీస్ ఉన్నప్పుడు కర్త పర్సనల్ ప్రాపర్టీని కూడా యూజ్ చేస్తారంట, కానీ మెంబర్స్ పర్సనల్ ప్రాపర్టీని యూజ్ చేయరు. అదే ఇక్కడ పాయింట్. మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ మెంబర్స్కి లిమిటెడ్ లైబిలిటీ ఉంది. లిమిటెడ్ లైబిలిటీ అంటే ఏంది అంటే బిజినెస్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని మాత్రమే యూజ్ చేయాలి లైబిలిటీస్కి. ఎవరు? మెంబర్స్. వీళ్ళ పర్సనల్ ప్రాపర్టీని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కర్త ఏం చేయాలి? కర్త ఖచ్చితంగా ఈ లోన్స్ని, ఈ లైబిలిటీస్ని పే చేయడానికి ఫస్ట్ బిజినెస్ ప్రాపర్టీ యూజ్ చేస్తాడు. సరిపోకపోతే ఏం చేయాలంట? పర్సనల్ ప్రాపర్టీ కెన్ ఆల్సో బీ యూటిలైజ్డ్ టు మీట్ ద బిజినెస్ లైబిలిటీ. అందుకనే ఇక్కడ కర్త హ్యాస్ అన్లిమిటెడ్ లైబిలిటీ, మెంబర్స్ హ్యాస్ లిమిటెడ్ లైబిలిటీ. ఓకే కదా, అర్థమైనట్టే కదా. నెక్స్ట్ కంటిన్యూటీ. సో కంటిన్యూటీ అంటే ఏంటి? బిజినెస్ ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే ఒక పర్సన్ ఏం లేడు కదా. మీరు గతంలో చూసుకుంటే సోల్ ప్రొపరేటర్షిప్ చూసుకున్నాం, ఓనర్ ఒక్కడే ఉన్నాడు, ఆయన చనిపోతే బిజినెస్ క్లోజ్ అయ్యేది. ఇక్కడ అట్లా కాదు కదా, కో-పర్సనర్స్ కూడా ఉన్నారు కాబట్టి కర్త ఎక్స్పైర్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు, అందుకనే కంటిన్యూటీ. డెత్ ఆఫ్ ఎనీ కో-పర్సనర్ డస్ నాట్ ఎఫెక్ట్ ద కంటిన్యూటీ ఆఫ్ బిజినెస్. సో ఫ్యామిలీలో ఒక కో-పర్సనర్ చనిపోయినా ఏం కాదు. ఈవెన్ ఆన్ ద డెత్ ఆఫ్ ద కర్త, ఒకవేళ కర్త చనిపోయినా సరే కంటిన్యూస్. చూడండి, ఇట్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ యాజ్ ద ఎల్డెస్ట్ ఆఫ్ ద కో-పర్సనర్స్ టేక్స్ పొజిషన్ ఆఫ్ కర్త. కర్త చనిపోయింది అనుకోండి, కర్త తర్వాత ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు బిజినెస్లో కర్తగా అయిపోతారనమాట. హవెవర్ JHF బిజినెస్ క్యాన్ బి డిజాల్వ్డ్ ఎయిదర్ త్రూ మ్యూచువల్ అగ్రిమెంట్స్ ఆర్ బై పార్టీషన్ స్యూట్ ఇన్ ద కోర్ట్. అయితే JHFని ఏం చేసే ఛాన్స్ ఉందంట? డిజాల్వ్ చేసే ఛాన్స్ ఉంది. ఇందాక చెప్పాను, ఇక్కడ నేను ఏం చెప్పాను? మేనేజ్మెంట్లో కో-పర్సనర్స్ ఒకవేళ సాటిస్ఫైడ్ లేకపోతే డిజాల్వ్ చేయొచ్చు అని చెప్పాను. డిజాల్వ్ అంటే క్యాన్సిల్ చేయడం, అగ్రిమెంట్ క్యాన్సిల్. అలాగా JHFని ఏం చేసే ఛాన్స్ ఉందంట? డిజాల్వ్ చేయొచ్చు, అలాగే పార్టీషన్ అంటే డివైడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? అకౌంట్స్. అంటే బిజినెస్ అకౌంట్స్ని ఎవరైతే చూసుకుంటారో అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ది అకౌంట్స్ ఆర్ మెయింటైన్ బై కర్త, అంతే కదా. ది అకౌంట్స్ ఆర్ మెయింటైన్డ్ బై కర్త, బట్ దిస్ ఈజ్ నాట్ ఆబ్లిగేటరీ ఆన్ హిజ్ పార్ట్. కర్త ఈజ్ నాట్ అకౌంటబుల్ టు ఎనీ మెంబర్. ఎవరికి కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు అకౌంట్స్ గురించి. హీ ఈజ్ నాట్ అకౌంటబుల్ అండ్ నో మెంబర్ ఈజ్ సపోజ్డ్ టు ఆస్క్. ఎవరు కూడా అడిగే రైట్స్ లేదనమాట. ఈరోజు ఎంత ఖర్చు అయింది, ఎంత పర్చేజ్ అయింది, ఎంత సేల్ అయింది, బ్యాంక్లో ఎంత డిపాజిట్ చేసినాం. చూడండి, నో మెంబర్ ఈజ్ సపోజ్డ్ టు ఆస్క్ వాట్ ఆర్ ద ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఆఫ్ ద బిజినెస్. సో కర్త ఈజ్ ద సుప్రీం. అకౌంట్స్ మెయింటైన్ చేసేది కర్తానే. కర్త ఈజ్ నాట్ అకౌంటబుల్, ఎవరికి కూడా అకౌంటబుల్ కాదు. ఓకే కదా, క్లియర్? సో దిస్ ఇస్ టుడేస్ టాపిక్, ద ఫీచర్స్ ఆఫ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ ఇన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇన్ కామర్స్. సో దిస్ ఇస్ 5 మార్క్స్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకు చూడండి, జనరల్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8 పాయింట్స్ ఉన్నాయి, కానీ మనం 5 మార్క్స్ వచ్చేసరికి 5 పాయింట్స్ సరిపోతుంది. ఈజీగా ఉన్న 5 మార్క్స్ని మీరు యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.